హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 33వ భాగాన్ని వినేద్దాం. ఎవరో ఒక వ్యక్తి కాల్ చేస్తాడు వంశీకి. ఏం చేశావు నువ్వు? నీకేం చెప్పాను, ఏం చేశావు అంటాడు. మీరు చెప్పిందే కదా నేను చేసింది అంటారు అవతల వ్యక్తి. అయితే ఫలితం ఏది? ఏమీ లేదు, శూన్యం. దానికి నేనేం చేయగలను? వీలైనంత వరకు నేను చేయగలిగింది నేను చేశాను అంటాడు అవతల వ్యక్తి. అసహనంగా కాల్ కట్ చేస్తాడు వంశీ. ఇంతలో వంశీ అంటూ భుజంపై చేతిని వేస్తాడు వాసు. వాసును చూసి నువ్వేంటిక్కడ అంటాడు వంశీ. నేను అదే అడగాలని వచ్చాను, నువ్వేంటిక్కడ మహారూమ్ బయట? ఇద్దరూ ఇంకా రాలేదా అంటూ నవ్వుతాడు. కోపంతో కల్లెర చేస్తాడు వంశీ. వంశీ, నువ్వలా చూసినంత మాత్రాన నిజం అబద్ధం అవ్వదు. నేను చూశాను వాళ్ళిద్దరూ ఎంత దగ్గర అయ్యారో అంటూ వంశీ కళ్ళలోకి సూటిగా చూసి నవ్వుతూ ఉంటే కోపంతో వాసు కంఠం పట్టుకుంటాడు వంశీ. ఆవేశంతో వెనక్కి నెడుతూ చంపేస్తాను, మహా నాది, నాది మాత్రమే అని అంటాడు. వంశీ వదులు వదులు అంటూ విడిపించుకునే ప్రయత్నం చేస్తాడు. వాసు అసహనంగా చూస్తూ వదిలిపెడతాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు వాసు. నా కంఠం పట్టుకుంటే ఏమొస్తుంది? వాణ్ణి చంపకుండా అంతా నీ చేతులతో చేసుకొని అంటాడు. కల్లెర్ర చేస్తాడు వంశీ. ఈరోజు అంతా నీకు వ్యతిరేకంగా జరుగుతుందంటే అంతా నువ్వు చేసుకున్నదే. మహా మీద పిచ్చి ప్రేమతో ఇదంతా చేశావు. చివరికి అదే నిన్ను ఓటమి పాలు చేస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని జైలుకి పంపుతుంది అంటాడు. అది కాదు మహా, మహా అంటూ ఆవేశంతో చూస్తాడు వంశీ. వంశీ కోపాన్ని చూసి గుట్టుకలు మింగుతాడు వాసు. మహా గెలుపు కోసం 100 సార్లు ఓడిపోవడానికైనా సిద్ధమే. అదే మహా నాది కాదు అన్నవేళ నాది కానివ్వను, వాణ్ణి 100 సార్లు చంపడానికి కూడా సిద్ధమే అంటూ ఆవేశంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కోపంతో తన పిడికిలి బిగిస్తాడు వాసు. రామ్ ఇంకా మహాలు ఏం చేయాలో అర్థం కాక కూర్చుని ఉంటారు. ఇంతలో రామ్ మొబైల్ ఛార్జ్ అయిపోవడంతో ఫోన్ ఆగిపోతుంది. ఒకరినొకరు చూసుకుంటారు కంగారుగా. మహా తన మొబైల్ కూడా చూసుకుంటుంది. రామ్, నాది కూడా కేవలం 7 పాయింట్స్ మాత్రమే ఉంది అంటుంది. కంగారుగా లేచి నిలబడి మహా, మనం త్వరగా స్టోర్ రూమ్లో ఏదైనా క్యాండిల్ దొరుకుతుందేమో చూడాలి అనడంతో ఇద్దరూ కంగారుగా క్యాండిల్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ కొద్దిసేపటికే మహా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఒక్కసారిగా చుట్టూ ఉన్న చీకటికి రామ్ చేతిని పట్టుకుంటుంది మహా. మహా భయపడుతుందని అర్థమై మహాకి ధైర్యం చెప్తూ దగ్గరికి తీసుకుంటాడు. ఏం కాలేదు మహా, నేను ఇక్కడే ఉన్నాను, డోంట్ ప్యానిక్ అంటూ ధైర్యం చెప్తుంటే రామ్ ఇచ్చిన ధైర్యంతో రామ్తో ఒదిగిపోతుంది. ధైర్యం చెప్తూ మహాని పట్టుకుని చీకట్లో నెమ్మదిగా ఒక పక్క కూర్చోబెడతాడు. ఇంతలో చేతికి ఏదో తగలడంతో రామ్ అంటూ భయంతో రామ్ని హగ్ చేసుకుంటుంది. మహా, ఏం కాదు, నేను నీ పక్కనే ఉన్నాను అంటూ మహాకి ధైర్యంగా తన పక్కనే కూర్చుని ఉంటాడు. భయంతో రామ్ గుండెల్లో గూడు కట్టుకొని ఒదిగిపోతుంది. రామ్ గుండె చప్పుడు మహాకి క్లియర్గా వినిపిస్తుంటే అది ఒక స్వరంగా హాయిగా ధైర్యంగా ఉంటుంది మహాకి. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది రామ్ గుండెలపై. మరుసటి రోజు ఉదయం సూర్య భగవానుడి వెచ్చని కిరణాలు తమపై పడుతూ ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు రామ్. అక్కడే ఒక పక్కగా నిద్రపోతూ తన గుండెలపై తల అంచి నిద్రపోతున్న మహాని చూసి అలానే చూస్తూ ఉంటాడు. నిద్రలో ఏ భయం ఏ బాధ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న సుధారవిందమైన మహా మోముని చూస్తూ ఉంటాడు. తనకు తెలియకుండానే పెదవులపై చిన్నగా చిరునవ్వు విచ్చుకుంటుంది రామ్కి. కిటికీలో నుంచి చల్లగా వీస్తున్న గాలికి మహా ముంగురులు వెళ్ళి రామ్ ముఖం మీదకి ఎగురుతూ ఉండడంతో వాటిని సరిచేస్తూ మహానే చూస్తూ ఉంటాడు. తనను తాను మరిచి మహా వెన్నుపై నెమ్మదిగా తన చేతులను వేయాలని వేయబోతూ ఒక్కసారిగా మహాకి మెలకువ రావడంతో తన చేతిని చూసుకుని అక్కడే ఆపేస్తాడు. మెలకువ వస్తున్న మహాకి టెన్షన్లో ఫాస్ట్గా కొట్టుకుంటున్న రామ్ గుండె చప్పుడు క్లియర్గా వినపడడంతో తనను తాను ఒక్కసారి చూసుకుని రామ్ని చూసి ఉలిక్కిపడి లేస్తుంది. రామ్ కూడా మహా కంగారుగా లేవడంతో కంగారుగా లేస్తాడు. నేను అంటూ ఎప్పుడూ అనుకుంటూ నైట్ గురించి గుర్తు చేసుకుని చుట్టూ చూస్తుంది. సారీ మహా, నైట్ నువ్వు భయపడ్డంతో అంటాడు. సారీ, నాదే పొరపాటు అంటుంది చిన్నగా. ఇద్దరిలో ఒక రకమైన అలజడి ఇద్దరి మాటలకి కరువయ్యేలా చేస్తుంది. కొంతసేపు ఇద్దరి మధ్య మౌనం తప్ప వారి గుండె అలజడి తప్ప ఏమీ కనపడదు. రామ్ ఇంకా మహాలు ఒకరినొకరు చూసుకోలేక కంగారుగా అక్కడి నుంచి వెళ్ళాలని డోర్ దగ్గరికి వెళ్తారు. ఇద్దరు చేయి ఒకేసారి గడియ మీద పడడంతో రామ్ చేయి మహా చేతిని పట్టుకుంటుంది. ఇద్దరు కంగారుగా తమ చేతిని వెనక్కి తీసుకుంటారు. మీరు తీయండి అంటుంది నెమ్మదిగా గొంతు పెకిలిస్తూ. రామ్ డోర్ని తీయాలని చూసిన వెంటనే అది కాస్త ఓపెన్ అవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని ఒక్కసారిగా పరుగులాంటి నడకతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా. రామ్ కూడా ట్రాన్స్లో అడుగులు వేస్తూ ఉంటాడు మహా వెనకే. ఇద్దరు వెళ్ళడం వెనక నుంచి చూసి నవ్వుకుంటారు సీతాదేవి ఇంకా రమ్యాలు. నానమ్మ చూసావా,
ఇద్దరు ఒకరికొగుల్లో ఒకరు అని అంటుంటే అంటూ నవ్వుకుంటుంది సీతాదేవి. మహా పరుగున తన గది వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. రామ్ కూడా అడుగులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇద్దరిలో తెలియని అలజడి తమ చుట్టూ అల్లుకుంటుంది. నైట్ అంతా తన గుండెలపై నిద్రపోయిన మహాని తలుచుకుని తనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు అలుముకుంటుంది రామ్కి. ఎదురుగా మిర్రర్లో తను తాను చూసుకోవడం, ఒక్కసారిగా తన ముఖంలో చిరునవ్వుని చెరుపుకుంటాడు. టెన్షన్తో తను తాను అద్దంలో చూసుకుని కంగారుగా లేచి నిలబడతాడు. ఇక్కడ మహా కూడా ఒంటరిగా కూర్చొని అసహనంగా ఉంటుంది. మనసులో సంతోషంగా ఉన్నా అది కూడా పూర్తిగా అనుభూతి చెందడానికి ఇష్టపడడం లేదు మహాకి. మహా అంటూ వస్తుంది రమ్య. ఒక్కసారిగా రమ్యని చూసి కోపంతో తన ముందు నిల్చుని రమ్య చెంప మీద చాచిపెట్టి కొడుతుంది. తన చెంపను పట్టుకుని కన్నీళ్లతో చూస్తుంది మహాని ఏడుస్తూ. ఎందుకే నా మనసుతో ఆడుకోవాలని చూస్తున్నావు? ఎందుకు ఆయన్ని నన్ను ఒక్కటి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు? అమ్మమ్మ అంటే బంధాలకు విలువనిస్తూ ఈ బంధాన్ని నిలబెట్టాలని చూస్తుంది. తనకి ఈ బంధం అనే తప్ప మా మనసులో అర్థం కావడం లేదు. 3 జీవితాలు ఈ నిర్ణయం వల్ల ఎంత బాధపడతాయో అదెందుకు అర్థం చేసుకోవడం లేదు? సరే, ఆవిడికి తెలీదు, ఈ కుటుంబం మొత్తానికి తెలీదు. నీకు మేవేంటో తెలుసు కదా. అక్కని ఆయన్ని నన్ను నువ్వు చూస్తూనే ఉన్నావు కదా మొదటి నుండి. నా ప్రాణ స్నేహితురాలివి. మరి నువ్వెందుకే మా మనసుల్ని బాధ పెట్టాలని చేస్తున్నావు అంటూ కోపంతో ఊగిపోతుంది. నీ స్నేహితురాల్ని కాబట్టే నీ సంతోషం కోరుకుంటున్నాను అంటుంది రమ్య కన్నీటిని జారవిడుస్తూ. రమ్య అంటుంది ఉద్విగ్నంగా చూస్తుంది మహా. అరు, ఎంత అరుస్తావో అరు, కానీ నీ నిజాన్ని నువ్వు కాదు, అన్నయ్య కూడా కాదు, ఎవ్వరూ కాదన్నా అది అబద్ధం కాకుండా పోదు. అదే మీ బంధం మిమ్మల్ని ఒకటి చేస్తుంది. ఆల్రెడీ మీ ఇద్దరు మనసులు ఒకటైపోయాయి. అది మీ ఇద్దరికి అర్థం కావడం లేదు. రమ్యని కళ్ళెర్ర చేసి చూస్తుంది మహా భుజాల్ని పట్టుకుని, నిజం చెప్పవే, సూటిగా నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పవే. నీ మనసులో అన్నయ్యతో ఈ బంధం నిలబడాలని కోరుకోలేదా? తన మనసులో నీకంటూ ఒక స్థానం కోరుకోవడం లేదని రమ్య అంటూ అరుస్తుంది మహా. వెనక్కి తిరిగి తన చూపుని రమ్య నుండి తిప్పుకొని, నాకు తెలిస్తే నువ్వు చెప్పలేవు, ఎందుకంటే అదే నిజం కాబట్టి. అందుకే నీ కళ్ళని నా నుండి తిప్పుకున్నావు. సరే, ఇంకొకటి చెప్పు, నీకు అన్నయ్య కళ్ళలో నీ పైన ప్రేమ కనపడలేదా అని అడుగుతుంది రమ్య అంటూ కోపంతో కళ్ళెర్ర చేసి చూస్తుంది రమ్యను సూటిగా. ఆయన మనసులో కేవలం అక్క మాత్రమే ఉంది. అక్క స్థానం ఎప్పటికీ నాది కాదు, అది ఆయనే కాదు, నేను కూడా తీసుకోను. అంటే నీ మనసును నువ్వు బలవంతంగా కట్టిపడేయాలని చూస్తున్నావా? అలా చూసినా కూడా మీకు ఈ బంధం ముడివేసిన ఆ పరమేశ్వరుడు ఈ బంధాన్ని తెంపుతాడని నువ్వెలా అనుకుంటున్నావే? ఆయన తెంపకపోతే నేనే తెంపుకుంటాను ఈ బంధాన్ని, అది కుదరని పక్షాన అంటుంది. నా అక్క ప్రేమను తన సొంతం చేయడానికి ఈ మహా ఏమైనా చేస్తుంది అంటూ రమ్యని సూటిగా చూస్తూ ఏదైనా అంటుంది. కొయ్యబారి నిలబడి చూస్తుంది రమ్య. దయచేసి ఇక నుండైనా ఇలాంటి పని మళ్ళీ చేయాలని చూడకండి, లేకపోతే నేనేంటో పూర్తిగా నీకు తెలుసు అంటూ కోపంతో వాష్రూంలోకి వెళ్ళాలని టవల్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటే, థ్యాంక్స్ మహా అంటుంది రమ్య. మహా అక్కడే ఆగిపోతుంది, ఎందుకు అన్నట్టు చూస్తూ. థ్యాంక్స్ ఎందుకు అనుకుంటున్నావని తెలుస్తుంది, చెప్తాను అంటూ. ఇంత చెప్పావు, ఆఖరికి జానకి వదిన కోసం ఏదైనా చేస్తానని చెప్పి నీ మనసులో అన్నయ్య ఉన్నాడా లేదా అని నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా నీ మనసులో ఉన్నాడని, కావాలని నువ్వు దూరం చేసుకోవాలని చూస్తున్నావని అర్థమయ్యేలా చేసావు. ఇంకా అన్నయ్య మనసులో నువ్వు ఉన్నావా లేదా అని ఇప్పటికే నీకు అర్థమై ఉండాలి, మాకు అర్థమైనట్టు. అది తనకు అర్థమైన సమయంలో నువ్వు దూరంగా వెళ్తానన్నా అన్నయ్య నీకు దూరంగా ఉండడు. నాకు నీ గురించి మాత్రమే కాదు, మా అన్నయ్య గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు. తన మనసు దేన్ని కోరుకుంటుందో అదే తనకు దక్కుతుంది. ఈసారి తన ప్రేమ తనకు దూరం అవ్వదు అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. కన్నీళ్లతో రమ్య మాటలకి వాష్రూంలోకి పరుగును తీస్తుంది మహా. అలానే ఏడుస్తూ షవర్ కింద కూర్చుంటుంది. ఏడుస్తూ గంటకు పైన షవర్ కింద ఉంటుంది. అలా మధ్యాహ్నం అవుతూ ఉంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అమ్మా, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, వేణు ఇంకా రాఘవ్ వస్తున్నారు అంటూ వెళ్తుంటే, రామ్ ఆగు అంటుంది వసుంధర. ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. వాసును కూడా తీసుకెళ్లరా, ఒక్కడవే ఎందుకు అంటూ వాసు అంటూ పిలుస్తుంది. అప్పుడే పైనుంచి కిందికి దిగుతూ ఉంటాడు వాసు. ఇద్దరిని వెళ్ళమంటుంది. రామ్కి ఇష్టం లేకపోయినా సరే అంటాడు. రామ్ ఒక్క నిమిషం అంటూ రమ్యాని పిలుస్తాడు వాసు. రమ్య ఎందుకు అంటాడు రామ్. ఏం లేదు, 2 డేస్ నుండి మూవీకి వెళ్దామంది. సరే వెళ్దాం రా అంటే, అన్నయ్య బిజీగా ఉన్నాడు, తను లేనిదే రాను అంటుంది. మీరు మూవీకి వెళ్ళడానికి రామ్ ఎందుకురా? అది నాకేం తెలుసు, నీ కూతురి కోరిక ఏమో, నా మీద నమ్మకం లేక అన్నయ్య కావాలందేమో అంటాడు మూతి తిప్పుకుంటూ. వసుంధర వాసును చూసి నవ్వుతుంది. రమ్య అలా అనడం కూడా ఒకందుకు మంచిదే అనుకుంటాడు రామ్. రమ్య కిందికి దిగి వస్తూ ఉంటుంది. కానీ వాసు, ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి కదా వెళ్ళేది, మూవీ అంటే ఎలా?
రామ్, నువ్వేదో ఆలోచనలో టైం కూడా గమనించడం లేదు. ఫ్లైట్ టైం 6కి. రామ్ కంగారుగా తడబడుతూ అప్పుడే అటుగా జగదీష్ కృష్ణ గారితో మాట్లాడుతూ వస్తున్న మహాని చూస్తాడు. మహా కూడా వాసు మాటకి రామ్ని చూస్తుంది. మహా చూడడంతో తడబడుతూ, ఏం లేదు, నాకు కొంచెం పనుంది అనంతపూర్లో అంటాడు కంగారుగా. ప్లీజ్ రామ్, అది అంత ఇంపార్టెంట్ పని కాకపోతే చెప్పు, మూవీకి వెళ్దాం. పాపం రమ్య ఇక్కడికి వచ్చినప్పటి నుండి బయటికి వెళ్ళలేదు. నా బ్రెయిన్ తినేస్తుంది. నిన్నే అనలేక అంటూ నవ్వుతూ ఉంటే బావా అంటూ బుంగమూతి పెట్టుకుంటుంది రమ్య. వసుంధర ఇంకా వాసులు రమ్యను చూసి నవ్వుతూ ఉంటే రామ్ మాత్రం వాసు యాక్టింగ్ చూస్తుంటే కోపం తన్నుకొచ్చేస్తుంది. కానీ మహాని చూసి తన కోపం మొత్తం తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. వాళ్ళు అంతలా అడుగుతుంటే తీసుకెళ్ళి రామ్ అంటాడు జగదీష్. అవునరా, పెళ్లి కానంత వరకు వీళ్ళిద్దరిని ఒంటరిగా వదలడం ఎందుకు, తీసుకెళ్ళు అంటుంది వైజయంతి. అంటే ఏంటి వైజయంతి, నా అల్లుడి మీద నాకు నమ్మకం లేదనుకుంటున్నావా అంటుంది వసుంధర. వైజయంతి నవ్వుతూ, అదేం కాదు వదిన, నా కోడలు చూడు, ఒక ఆడపిల్లగా ఎలా ఉండాలో అలా తన జాగ్రత్తలో మా అన్నయ్య వస్తే వెళ్తానంది. వెళ్ళాలన్న కోరిక తనదే అయినా ఇంకా కొడుకు తనవాడే అయినా న్యాయం సరిగ్గా ఉండాలి. మగవాళ్ళని మనం నమ్మడానికి వీల్లేదు. వాళ్ళ మనసు ఎప్పుడు ఎక్కడ మారుతుందో ఎవరికి తెలుసు. మనం కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది అంటుంది. వైజయంతి మాటకి షాక్ అయి రామ్ మహాని చూస్తాడు. రామ్ చూపుకి మహా తలదించుకుంటుంది. అంటే ఏంటమ్మా, నేను రమ్య విషయంలో అంటూ అలకగా చూస్తాడు వాసు. డాడ్, మీరేం మాట్లాడరేంటి అమ్మ అలా అంటుంటే? ఇది మన మగవాళ్ళందరి మనోభావాలకి అవమానించినట్టు. అవును బావా, వాసు రైట్, మీ చెల్లి అందరినీ ఊహించి అంటుంది. రామ్, ఇందుకు నువ్వు కూడా మా తరపున మాట్లాడాలి అంటాడు జయేంద్ర. ఇంకా ఆపుతారా మీ గొడవ అంటూ చూస్తూ ఉంది సీతాదేవి. సీతాదేవి రావడంతో అందరూ సైలెంట్ అయిపోతారు. అది కాదత్తమ్మా, మీ కూతురు ఏముందో చూడండి అంటుంటే, నేనంతా విన్నాను జయేంద్ర అంటూ వైజయంతిని, నీ మాట నిజమే అయినా అందులో చిన్న వ్యత్యాసం ఉంది. మగవాళ్ళందరూ ఒకేలా ఉండరు. కొందరు ఉంటారు మన జాతికి కలంకం. కానీ కొంతమంది మాత్రం స్వచ్ఛమైన ప్రేమ అనే భావంతోనే అమ్మాయి మీద భావన కలుగుతుంది. ఒప్పుకుంటాను, మన ఆడవాళ్ళ మనసు చాలా సున్నితమైనది. మగవాళ్ళలా కాదు. ఆడవాళ్ళకి తమ ప్రేమను మౌనంగా సిగ్గుతో వ్యక్తపరచడం వస్తుంది. మగవాళ్ళకి వారి ప్రేమ వారికి పుట్టే భావనలో వ్యక్తపరచడం వస్తుంది. ఒకవేళ అలా తను ప్రేమించిన అమ్మాయితో నడుచుకోకపోతే ఎక్కడో వారి మనసులో కొంత అలజడి అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఎదుటి వారికి గౌరవం ఇచ్చి వారిని ఆ కోణంలో చూడడానికి ఇబ్బంది అనిపించి, కానీ ఆ కోణంలో చూసిన క్షణం ఆ వ్యక్తి తనదే, కేవలం తనదే అనిపిస్తేనే వారిని తన సొంతం చేసుకోవాలి అనుకుంటారు. దానిని మనం తప్పుడు కోణంతో చూడకూడదు అంటుంది. అందరూ సీతాదేవి మాటకే చూస్తూ ఉంటారు. రామ్కి సీతాదేవి మాటలు కేవలం తనకు మహాకి మధ్య జరిగిన సంఘటనలే గుర్తు చేస్తుంది. మహా వైపే చూస్తూ ఉంటాడు రామ్. మహా కూడా గుర్తు వస్తున్నా తనకంతా ఇబ్బందిగా ఉండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అటుగా వస్తూ ఉంటారు రాజేశ్వరి, చంద్రశేఖర్ ఇంకా జానకిలు. పైనుండి ఇదంతా వింటూ ఉంటాడు వంశీ. తల్లిదండ్రులు చూసి అక్కడే ఆగిపోతుంది మహా. ఏంటమ్మా, ఏదో మాట్లాడుకుంటున్నారు అంటుంది రాజేశ్వరి. ఏం లేదు రాజేశ్వరి అంటూ, రామ్, పనులన్నీ ఉండేవే కానీ మూవీకి వెళ్ళండి, మీతో పాటు సీతమ్మను కూడా తీసుకెళ్ళు అంటుంది. ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకుంటారు రామ్ ఇంకా మహాలు. లేదమ్మమ్మ, నాకు పనుంది, నాకు కుదరదు అంటుంది కంగారుగా. సీతమ్మ, నేను ఇప్పుడే చెప్పాను కదా, పనులు ఏమైనా ఉంటే అవన్నీ రేపటికి వాయిదా వేయండి. మీ ఇద్దరు కూడా పెళ్ళైనప్పటి నుండి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు. మధ్యలో ఈ సమస్యలు, వెళ్ళిరండి అంటుంది. రామ్ ఇంకా ఏమీ అనలేక వెళ్ళిపోతూ ఉంటే, రామ్ ఒక్క నిమిషం అంటుంది జానకి. రామ్ ఆగి జానకి చూస్తాడు. ఇంట్లో వాళ్ళు కూడా, అమ్మా, నాకు కూడా ఇంట్లో ఉంటుంటే బోర్ కొడుతుంది, నేను కూడా వెళ్ళనా అంటుంది. మహా కూడా వస్తుంది కదా అంటుంది. రాజేశ్వరికి ఏం చెప్పాలో అర్థం కాదు. తనకి మహా ఇంకా రామ్ని కాసేపు ఒంటరిగా వదలాలని ఉంది. వెళ్ళు జానకి అంటుంది సీతాదేవి. రాజేశ్వరి ఇంకా రమ్యలు ఆశ్చర్యంగా సీతాదేవిని చూస్తారు. కళ్ళతో పర్వాలేదు అంటుంది సీతాదేవి. రామ్ కూడా సరే అనడంతో 5గురు బయలుదేరుతారు. రామ్ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. మహా, అన్నయ్య పక్కన ప్లేస్ నీది, వెళ్ళు అంటుంది రమ్య. మహా ఇంకా రామ్లు ఒకరినొకరు ఇబ్బందిగా ఉంటుంది. రమ్యని చురుగ్గా చూస్తుంది మహా. వెళ్ళు అన్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది నవ్వుతూ. మహాకి ఇబ్బందిగా ఉండి కూర్చునేలోపే జానకి తను కూర్చుంటాను అంటుంది. షాక్ అయి చూస్తుంది మహా ఇంకా రమ్యలు. ఈసారి రామ్ కూడా ఆశ్చర్యంగా జానకిని చూస్తాడు. కానీ జాను వదిన అంటుంటే, కూర్చో అక్క అంటుంది మహా. కోపంతో కళ్ళెర చేస్తాడు రామ్. స్టీరింగ్ని కోపంతో గట్టిగా పట్టుకుంటాడు. జానకి కూర్చునేలోపే వాసు అంటాడు రామ్. నువ్వు నా పక్కన కూర్చో అనడంతో జానకి, మహా, రమ్య ఇంకా వాసులు కూడా ఆశ్చర్యంగా చూస్తారు రామ్ని.
జానకి నీకు ఫ్రంట్ సీట్ కరెక్ట్ కాదు అంటాడు. సరే అన్నట్టు తలూపుతూ వెనక్కి వెళ్ళి మహా పక్కన కూర్చుంటుంది. వాసు రామ్ పక్కన, రమ్య మహాకు ఇంకో పక్కన కూర్చుంటుంది. రామ్ కార్ స్టార్ట్ చేస్తాడు. వెళ్తున్న వేడిని చూసి కోపంతో రగిలిపోతాడు వంశీ. ఫోన్ తీసుకుని మెసేజ్ చేస్తాడు. ఏం జరిగినా నాకు తెలియాలి అంటూ. ఇంట్లో రాజేశ్వరి డౌట్గా అడుగుతుంది. ఏంటమ్మా ఇది? వాళ్ళని సినిమాకు పంపాలనే కదా రమ్యని వాసుని అడిగిమంది. మధ్యలో జాను వెళ్తే ఇంకా రామ్ మహాని ఎక్కడ పట్టించుకుంటాడు? అందుకే నేను జానకిని రామ్ మహాల వెంట పంపింది. అర్థం కాక చూస్తుంది. జానకి అంటే వాడికి ఇష్టం. ఇప్పుడు మహా వాడి మనసులో నెమ్మదిగా స్థానం పొందుతుంది. ఇద్దరు వాడి పక్కన ఉంటేనే వాడి మనసులో, వాడి జీవితంలో నిజమైన స్థానం ఎవరిదో అని తెలుస్తుంది. మనకు మాత్రమే కాదు, వాడికి కూడా. రాజేశ్వరి బాధపడుతుంది. తన ఇద్దరి కూతుళ్ళ జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుందా అని. రాజేశ్వరి బాధపడకు. జానకి తన గతం మర్చిపోయింది కనుక రామ్ గురించి జానకి మనసులో ఇంకా ఆ భావన ఉండదు. నాకెందుకో ఆ భగవంతుడు ఇందుకే జానకి తన గతం మర్చిపోయేలా చేశాడేమో తన కన్నిటికి సమాధానంగా. ఆ మాటతో బాధగా చూస్తుంది రాజేశ్వరి. వంశీ గురించి కూడా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది. సీతాదేవిని కగులించుకుని ఏడుస్తుంది. ఇక్కడ అందరూ మూవీకి వెళ్తారు. రమ్యకి మెసేజ్ చేస్తుంది సీతాదేవి. వీలైనంత వరకు ఇద్దరు పక్కపక్కనే ఉండేలా చూడు అంటూ. అందరూ లైన్గా కూర్చుంటారు. రామ్ ఇంకా వాసులు చెరొక చివరన కూర్చుంటారు. వాసు పక్కన రమ్య కూర్చుంటూ మహా తన పక్కన కూర్చునే లోపే ఆగు మహా అంటుంది రమ్య. నువ్వు అన్నయ్య పక్కన కూర్చో అంటూ చురుగ్గా చూస్తూ కోపంతో రమ్య పక్కనే కూర్చుంటుంది. అక్క నువ్వు రామ్ గారి పక్కన కూర్చో అంటుంది మహా. జానకి సంతోషంతో సరే అంటూ రామ్ పక్కన కూర్చుంటుంది. మూవీ స్టార్ట్ అవుతుంది. రామ్ ఈ హీరో ఎవరు అంటుంది జానకి. రణబీర్ సింగ్ సింబా అంటూ మూవీ చూస్తాడు. చిన్నగా మహా ఏంటి ఇది? పెళ్ళైన వాళ్ళు ఎక్కడైనా పక్కపక్కనే కూర్చుంటారు. చూడు రమ్య, నువ్వు ఈ విషయంలో ఎక్కువ చేయకో అంటుంది మహా. నువ్వు అనుకున్నట్టు ఎప్పటికీ జరగదు. ఆయన మనసులో ఎప్పటికీ హక్కే ఉంటుంది. అంటే నీ మనసులో అన్నయ్య ఉన్నాడనే కదా? చురుగ్గా చూస్తుంది మహా. రమ్య కాల్ని తడుతుంది గట్టిగా. హా అంటూ అరుస్తుంది రమ్య. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తారు అందరూ. ఏమైంది రమ్య అంటాడు వాసు. ఏం లేదు బావా, ఏం లేదు అంటుంది. కళ్ళెర చేసి చూస్తుంది మహా. నిజంగానేనా అంటాడు రామ్ డౌట్గా వాసుని చూస్తూ. హా అంటూ కూర్చుంటుంది. ఎందుకే అంత గట్టిగా కాలు ముట్టావు? మరి వద్దు అన్నాను, అయినా అదే మాట్లాడితే ఇప్పుడు నీ కాలు పచ్చడైంది. నెక్స్ట్ నీ గొంతు పట్టుకుంటాను. నా సంగతి నీకు మాత్రమే పూర్తిగా తెలుసు అంటుంది వార్నింగ్ ఇస్తూ. అమ్మో అంటూ గొంతు పట్టుకుంటూ నటిస్తుంది. మళ్ళీ ఏమైంది రమ్య అంటుంది జానకి. రమ్య ఆర్ యు ఓకే అంటాడు రామ్. దీనికి ఇలా కాదు అనుకుంటూ. లేదన్నయ్య అంటుంది రమ్య. ఏమైంది అంటాడు. యాక్చువల్లీ నాకు ఈ ప్లేస్ ఎందుకో నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. నువ్వు ఇక్కడికి వస్తావా అంటుంది రమ్య. నోరు తెరిచి చూస్తుంది మహా. రామ్ సరేరా అంటూ లేవబోతుంటే రామ్ ఆగండి అంటుంది జానకి. మీరెందుకు మారడం? వాసు అన్నయ్య ఉన్నాడు కదా, తను చేంజ్ అవుతాడు అంటుంది. వాసుని కోపంతో చూస్తాడు రామ్. అవసరం లేదు జానకి, నేనే వెళ్తాను అంటాడు. వద్దులేండి రామ్ అంటుంది మహా. రమ్య నా ప్లేస్కి వస్తుంది అంటుంది. మనసులో ఈరోజు దీని ప్లాన్ మాత్రం వర్కౌట్ అవడానికి వీల్లేదు అనుకుంటూ. ఇది బాగా ఫిక్స్ అయినట్టుంది కదా, ఇప్పుడు ఎలా అనుకుంటుంది రమ్య. ఒక ఐడియా వచ్చి నవ్వుకుంటూ గట్టిగా మహా కాల్ని మడుతుంది. ఆ అంటూ అరుస్తుంది మహా. ఇదిగో చూసావా, మహా కూడా ఈ ప్లేస్ నెగిటివ్గా ఉన్నట్టుంది, అందుకే మనం ఈ ప్లేస్ మారడం అనడంతో నోరెళ్ళబెట్టి చూస్తుంది మహా. నాకు ఈ ప్లేస్ పర్వాలేదు అంటుంది. అయితే నాకు ప్రాబ్లం, నువ్వు రా అన్నయ్య అనగానే సరే అంటూ రామ్ వచ్చి మహాకి వాసుకి సెంటర్లో కూర్చుంటాడు. రమ్య జానకి పక్కన కూర్చుంటుంది. అందరూ మూవీ చూస్తూ ఉంటారు. మహాకి రామ్ పక్కన ఇబ్బందిగా ఉంటుంది. తనకు పదే పదే రామ్తో సంఘటన గుర్తుకు వస్తూ ఉంటుంది. రామ్ కూడా వీలైనంత వరకు మహాని చూడకుండా మూవీ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తాడు. కానీ ఏం చేస్తాం, రణబీర్ సింగ్ మూవీ, అందులోనూ యాక్షన్ అండ్ లవ్ స్టోరీ. ఇంకా మన మహా రాములు ఇబ్బంది చూడాలి. బ్రేక్ టైం కావడంతో అందరూ బయటకు వచ్చేస్తారు. రమ్య ఎందుకు ఇదంతా చేస్తున్నావు, ఇప్పటికైనా వదిలే అంటుంది మహా. చూడు మహా, నువ్వే చెప్పావు కదా మీ మధ్య అలాంటిదేం లేదని, అలాగే అనుకో. మేం ఇలా మీ గురించి ఆలోచించే మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేయడం వల్ల మీ మధ్య లేని ప్రేమ పుట్టదు కదా. ప్రేమ అనేది ఉంటేనే పుడుతుంది. నీ భయం అదే. అందుకే మాటి మాటికి అన్నయ్యని జానకి వదిన్ని ఒకటి చేయాలని చూస్తున్నావు. నువ్వు నీ ప్రయత్నం చెయ్యి, మేము మా ప్రయత్నం చేస్తాం. ఆఖరికి మీ మధ్య ఉన్నది ఏంటో ఆ భగవంతుడే చెప్తాడు అంటూ లేచి తను కూడా బయటికి వెళ్ళిపోతుంది. అసహనంగా కూర్చుని ఉంటుంది మహా. అందరూ మూవీ స్టార్ట్ కావడంతో లోపలికి వస్తారు. వచ్చేసరికి అక్కడ మహా ఉండదు. కంగారుగా చూస్తారు అందరూ.
రమ్య, మహా ఎక్కడా అంటాడు రామ్. తెలీదన్నయ్య, నేను బయటకు వచ్చేసరికి ఇక్కడే కూర్చుని ఉంది అంటుంది మహా. సరే అంటూ మహాకి కాల్ చేస్తాడు రామ్. రామ్ కాల్ కనెక్ట్ కాదు. మీ అందరూ కూర్చోండి, వస్తే కాల్ చేయండి, నేను బయటికి వెళ్ళి చూస్తాను అంటూ బయటికి వెళ్తాడు రామ్. అక్కడ ఎక్కడా మహా కనబడదు. మహా అంటూ చుట్టూ వెతికి వెతికి అలసిపోతాడు. కాల్ కూడా కనెక్ట్ కాకపోవడంతో కన్నీళ్లతో అసహనంగా ఫీల్ అవుతూ చూస్తాడు. బయట ఫోటో చూపిస్తూ వెతుకుతూ ఉంటాడు. రమ్య కాల్ చేసి ఏమైంది అంటుంది కంగారుగా. కనపడలేదంటాడు రామ్. వాసు, రమ్య ఇంకా జానకిలు కూడా కంగారుగా వస్తారు. ఇంతలో ఒక మెసేజ్ వస్తుంది రమ్యకి. రమ్య, నేను సింహగిరి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన వెంటనే నేను కాల్ చేస్తాను. నా గురించి టెన్షన్ పడద్దు, మీరు చూసుకొని రండి అంటూ కళ్ళు పెద్దవిగా చేసి షాక్ అవుతారు అందరూ. కోపంతో రగిలిపోతాడు రామ్. మహాకి కాల్ చేస్తుంటే ఎంతకీ కాల్ తీయదు. అసహనంగా తన మొబైల్ని విసిరి కొడతాడు. భయంతో వెనుకడుగు వేస్తారు రమ్య ఇంకా జానకిలు. రామ్ మైండ్ అంతా అల్లకొల్లలుగా ఉంది. రమ్య ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయింది అంటాడు కోపంగా. రమ్య భయంతో వాసు పక్కకు చేరిపోతుంది. నిన్నే అడిగేది అంటాడు కోపంగా. రమ్య ఆఖరిసారిగా తన మహాతో మాట్లాడింది గుర్తుకొస్తుంది. అది చెప్తే రామ్ ఏమంటాడని తెలీదు అంటుంది భయంగా. రామ్ తన కోపం కట్టలే తెంచుతుంది. ఖచ్చితంగా ఏదో ఉంది, లేకపోతే మహా ఎందుకు ఇలా చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకుంటూ తన కారుని స్టార్ట్ చేస్తాడు. వాసుకి, వేణుకి, రాఘవ్కి క్యాబ్లో పిక్ చేసుకోమని చెప్పి రమ్య ఇంకా జానకిని తీసుకుని సింహగిరికి బయలుదేరతాడు. తన కోపం అదుపుకి మించి ఉండడంతో కార్ స్పీడ్ చేస్తాడు. అన్నయ్య ప్లీజ్ ఆ కోపం తగ్గించుకో అంటున్న రామ్ వినడు. రామ్ కార్ స్పీడ్ తగ్గించండి అంటున్న జానకి మాట తనకు వినపడదు. తన మైండ్ అంతా కూడా మహా చుట్టూనే ఉంటుంది. ఎందుకు ఇలా చేసింది అనుకుంటున్నాడు. ఎందుకో తనకు తెలియకుండానే తన కళ్ళల్లో కన్నీరు వస్తుంది రామ్కి. ఒంటరిగా వెళ్ళడానికి కారణం తనేమో అనుకుంటూ కన్నీరు వస్తుంటే తన కారు వేగం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. ఇంతలో సీతాదేవి నుండి కాల్ వస్తుంది రమ్యకి. రమ్య ఏమైంది, మహా ఒంటరిగా ఇంటికొచ్చిందే అంటుంది సీతాదేవి కంగారుగా. రమ్య రామ్ని చూస్తూ అన్నయ్య, మహా ఇంటికి సేఫ్గా వెళ్ళింది అనగానే కార్ బ్రేక్ వేసి సంతోషంతో రమ్యని చూస్తాడు. నానమ్మ ఫోన్ అంటుంది చేతికిచ్చి. ఫోన్ తీసుకుని మాట్లాడతాడు రామ్. రామ్ గొంతులో కంగారు క్లియర్గా వినిపిస్తుంది. కంగారు లేదు రామ్, స్లోగా రా, మహా బాగుంది అనడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు. మేం వస్తున్నాం అంటూ ఫోన్ రమ్యకిచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. కొంతసేపటికి ఇంటికి చేరుకుంటారు ముగ్గురు. అందరూ కంగారుగా ఉంటారు. రామ్ని చూసి కంగారుగా రామ్ దగ్గరికి వస్తారు. ఏమైంది అంటూ. మహా ఎక్కడా అంటాడు రామ్. పైన రూమ్కి వెళ్ళి లాక్ చేసుకుంది, ఎంతకీ డోర్ తీయడం లేదు అంటుంది సీతాదేవి. రామ్ కంగారుగా మహా రూమ్ దగ్గరికి పరిగెడతాడు. సీతాదేవి రమ్యని తన రూమ్కి తీసుకుని వెళ్తుంది. ఏమైంది అని అడుగుతుంది. రమ్య జరిగింది చెప్తుంది. అంతా విన్న సీతాదేవికి ఏం చేయాలో అర్థం కాదు. మహా మరి ఇంత మొండిగా చేస్తే ఎలా అనుకుంటుంది. దాని గురించి నీకు పూర్తిగా తెలియదు నానమ్మ, ఇంతకన్నా ఎక్కువ మొండిదే అది. దాన్ని కేవలం అన్నయ్య ప్రేమ మాత్రమే అడ్డుకట్ట వేయగలదు. అది ఉందని ఒప్పుకొని చావడం లేదు కదా. వీడికేమో అర్థమై చావదు. అక్క కోసమని అది, తన నిజమైన ప్రేమ జానకి అని వీడు, ఇద్దరికి ఇద్దరు. వీళ్ళ గురించి కంగారు పడి మనం అని అనుకుంటూ ఉంటారు. రామ్ మహా రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుగా చూసి షాక్ అవుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.